ఇది నిజం. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో ఉండాలి అనేది పాత ట్రెండ్. ఇప్పుడు కోపం వస్తే ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, బాధ వస్తే వాట్సాప్ స్టేటస్లో పెట్టాలి. ఇది కొత్త ట్రెండ్. ఎగ్జామినేషన్ హాల్లో మనం రాయలేకపోతున్నామనే బాధ కన్నా పక్కవాడు ఎడిషనల్ మీద ఎడిషనల్ తీసుకుని రాసేస్తున్నాడనే బాధ వర్ణనాతీతం. సింహం డైటింగ్ అన్నా చేస్తూ ఉండాలి, లేకపోతే అడవిలో జరిగే ఎన్నికల్లో జీబ్రా ఓటు అవసరమైనా అయ్యి ఉండాలి. పారిపోయి పెళ్లి చేసుకోవటం గొప్ప కాదు. పెళ్ళి అయ్యాక పారిపోవాలనిపించినా తట్టుకుని నిలబడి కాపురం సాగించటం గొప్ప. ఈ రోజుల్లో ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తోంది. ఇన్కమింగ్ కాల్, అవుట్గోయింగ్ కాల్, మిస్డ్ కాల్, కాన్ఫరెన్స్ కాల్. క్లిష్టమైన పరిస్థితి అంటారు కదా, దాని అర్థం ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కూడా దానిని వాడటం అన్నమాట. సమస్య లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధిస్తే అది హిస్టరీ. గొప్ప దాంపత్యం అంటే ఆయన్ని మార్చలేము అని గ్రహించిన భార్య, తనతో మాట్లాడి గెలవలేము అని గ్రహించిన భర్త కలిసి బ్రతకటమే. మూర్ఖులతో వాదన బుగ్గ మీద వాలిన దోమని చంపటం లాంటిది. దోమ చచ్చినా చావకున్నా చెంపలు వాయించుకోవడం తప్పదు.